ఈ దిన వాక్య పఠనము 32వ కీర్తనల భాగము. కీర్తనల గ్రంథము 32వ కీర్తనల భాగము. దావీదు కీర్తన దైవ ధ్యానము. ఈ కీర్తన అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. మన గ్రంథాలని చేతిలో తీసుకొని ఈ కీర్తన భాగాన్ని కలిసి అందరము మన స్వరాలనెత్తి ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి ధ్యానిద్దాం. 32:1 నుండి చివరి వరకు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. అందరం కూర్చుందాం. సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని కృష్ణుడు చదివిపిస్తాడు. భయభక్తులు యవనవంతుడి గడగడనుకొచ్చు సంతోషించుడి. కీర్తనలు 1:11. గుడి గుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. సండే స్కూల్కి వెళ్తూ దేవుని స్తుతించెదము. గుడి గుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. సండే స్కూల్కి వెళ్తూ దేవుని స్తుతించెదము. షాలోము చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషముగా నా యేసుతో సండేస్ గడిపెదము. షాలోము చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషముగా నా యేసుతో సండేస్ గడిపెదము. చిన్ని కల్వరి సైనికులం, యేసురాజ్యపు వారసులం. చిన్ని కల్వరి సైనికులం, యేసురాజ్యపు వారసులం. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. సండే స్కూల్కి వెళ్తూ దేవుని స్తుతించెదము. ప్రజలు సంతోషం. ఇంటి మందు దేవుని యొక్క వాక్య భాగాన్ని వాక్య పరిచర్యలో మనం ముందుకు నడుద్దాం. ముందుగా మన ప్రజలు పౌరులని ఆయన కేటాయించిన సీట్లోకి ఆయన కలుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కనుగొచ్చండి. చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది నా ఆరాధన క్రమం కొరకై మమ్మలను మీరు సిద్ధపరిచిన మీ సన్నిధిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇది నా ఆరాధన క్రమంలో ఇంతవరకు ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన
ధ్యానములో మీరు మాతో ఉన్నారయ్యా. మీకు స్తోత్రాలైనా స్తుతులు. ఈ సమయమందు ప్రభువా, మీ మాటలు మేము వినటానికి ఆశపడుతూ ఉండగా, ఆశపడిన ప్రాణాలని తృప్తిపరచగలిగిన దేవుడవు మీరే. మమ్మలను నీ వాక్యం ద్వారా తృప్తిపరచండి. మాకు వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సును దయచేయండి. వాక్యానుసారమైన క్రమము కొరకై మేము నడుచున్నట్లుగా మమ్ములను మీ వాక్యం ద్వారా నాయన బలపరచండి. ఈ దాసులు అన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకొని నిలబడుతున్న ఈ దాసుని పక్షంగా నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని మమ్మలను ఈ యొక్క సమయాన్ని వాక్యాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. అన్నగారికి సమయం. దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వాక్యం నీకు సిద్ధంగా ఉన్నారా? మరి వాక్యం బోధించుకుందామా? అందరూ హ్యాపీగా ఉండరు. ఎప్పుడెప్పుడు వాక్యం రిజల్ట్ వస్తుందని. ఇంతకుముందు కొద్ది రోజుల కిందట ఒక వాక్యాన్ని మనం బోధించుకున్నాం. అదేమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఏమేమి వస్తువులు ఉన్నాయి. విన్నారా? ఎంతమంది విన్నారు? ఎవరు వినలేదా? దేవుని చేతిలో ఏమేమి ఉన్నాయి వినలేదమ్మా? కొత్తగా చూస్తుంటారు, రాసుకోవడం లేదు కదమ్మా, రాసుకోవడం లేదు కదా. మరొకసారి దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ రివిజన్ చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే చేతిలో ఏమేమి ఉన్నాయి మనం అవి గుర్తుపెట్టుకోవాలి. ముందు దేవుని చేతిలో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. ఒకటి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. చాలా జాగ్రత్తగా మనము రాసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా మనము వాటిని చాలా జాగ్రత్తగా రాసుకుంటూ మరి ఇంటికి పోయిన తర్వాత చదువుకుంటూ ఉండాలి. ఆ వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకొని మనం ప్రభువుకు అప్పగించుకొని మరి ముందుకు సాగిపోదాము. కృపగలనైనా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. దయమేడా మీకు స్తోత్రాలు. అత్యంత జ్ఞానవంతుడా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న ప్రభు మీ స్తోత్రములు. మారణ దేవుడు, స్తోత్రారుడు, పూజారుడు, 10,000 సుందరుడు నాయన మీకు వందనాలు. మమ్మల్ని విడవక, ఎడబాయక, మరొక తండ్రి మమ్మల్ని కాపాడుతూ కరుణిస్తూ ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచి మా ఆయుస్సును పొడిగించి మీ పాదపీఠం మీదట నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు. బిడ్డలు క్షేమంగా అపవాదిలో నుంచి తప్పించి నా ప్రభు మీ కృపలో భద్రపరిచి దేవుని స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇప్పుడు నా ప్రభు, నా తండ్రి, ఎన్నికలేని వాడిని, పాపిని, దోషిని, అపవిత్రులను, పడిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని మీ వాక్య పరిచయంలో ఉంటుండగా మీ ఆత్మతలను బలపరచండి. నా ప్రభు, మమ్మల్ని రక్షించి ఏర్పరచుకుని నాటు మీ స్తోత్రాలు. మీరే ఉండి మాట్లాడండి. కావలసినటువంటి మాటను మీరు అందించమని, మీ బిడ్డలకు వినేచేలు ప్రయత్నం దయచేయండి. మన చేతులకు అప్పగించుకుంటూ మీరే అధ్యక్షులు ఉంచి మీరే కాకుండా ఏ స్నామంలో ప్రార్థించి వెడుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చేతిలో ఉంది. అమ్మా, ముందు ఏముంది ఆయన చేతిలో? మనం ఆగుదాం అక్కడ. మీకు గుర్తుండాలి కదా. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు.
ఏమా ఏముందంట ఆయన చేతిలో? చేట. ఎందుకుందంట ఆయన చేట? చదవండి అక్కడ. ఆయన చేతిలో ఆయన చేట ఉంది. మన చేట ఉందా? ఆయన చేట ఉందా? ఆయన చేట ఉంది. ఆ చేట ఏం పని చేస్తుందంట అన్నా? ఇది ఒకరోజు డౌన్ చేయాల్సింది. పన్నెండవ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. ఏముందంట? ఆయన చేతిలో చేట ఉంది. ఆ చేట ఏం పని చేస్తుందంట? ఏం చేస్తుందమ్మా? ఆయన కళ్ళమును, ఆయన సంఘమును, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ఏం చేస్తుందంటే, చేట అనగా సంఘం. చేట అనగా ఏముంది? సంఘం. ఆ సంఘాన్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు. ఆయన కుటుంబం, ఆయన సమాజం, ఆయన బిడ్డలు, ఆయన సొత్తు, ఆయన వారసులు, ఆయన రాజ్యం ఆయన చేతిలో ఉంది. అయితే అందులో ఏమన్నా కలుషితమైందేమో అని అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు, ఏరి పారేస్తున్నాడు. ఇప్పుడు అంటే గోధుమలు ఎత్తినప్పుడు అందులో కలుపు వచ్చినప్పుడు ఏం చేస్తారు? గోధుమలను రక్షించడం కొరకై యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. చూడండి అక్కడ 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడేం చెప్తున్నాడు? ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోస్తాడు. గోధుమలు కాకుండా ఉన్నట్టు ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? ఫలింపకపోతే తీసి అది ఆయన చేట చేసే పని. ఆ చేటని ఎక్కడ ఉంచుకున్నాడు? ఆయన చేతిలో ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ చేతిలో గోధుమలు మాత్రమే ఉండాలా, జీవమున్నవి మాత్రమే ఉండాలా, భక్తిపరులు మాత్రమే ఉండాలా, దేవుడు ఏర్పరచుకునే జనాంగం మాత్రం ఉండగానే కలుషితమయ్యేదానికి లేదు. మొదటి పేతురు 1:14 ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడును, మీరు కూడా. అంటే అపరిశుద్ధులుగా ఉండేదానికి ఆస్కారము లేదు. ఆ అపరిశుద్ధులను శుభ్రం చేసేదానికి, ఏర్పరిచేదానికి, ప్రత్యేకపరిచేదానికి, అందులో నుంచి మేకలు వచ్చేదానికి లేకుండా గొర్రెలు మాత్రమే ఉండాలని ఆ చేట ఆయన చేతిలో ఉంచుకున్నాడు. ఆ చేత ఇంకొకరికి ఎవరికి ఇవ్వలేదు. అది మన చేట కాదు, ఆయన చేట. అది పరిశుద్ధమైన చేట, పరిశుద్ధమైన సంఘం, పరిశుద్ధమైన రాజ్యం, పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైన జీవ గ్రంథం. ఆ గ్రంథంలో ఏం రాయబడింది అంటే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చేట యొక్క పని ఏంటంటే తూర్పారబట్టడం. దేనికోసము? వేస్ట్ను బయటవారేయడము, మనిషిని అక్కడనే ఉంచడం. ఆయన రాజ్యంలో ఉండాలా, ఆయనతో ఉండాలా, ఆయనలో ఉండాలా. అది ఆ చేట చేసే పని. ఇప్పుడు అర్థమైందమ్మా? ఆయన చేతులు ఏముందంట? ఆయన చేట ఉంది. ఆ చేటకు ఏం పని అంట? శుభ్రపరచడం. సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుంది? మలినాన్ని శుభ్రపరిచి మంచిని ఏం చేస్తుంది? ఉంచుతుంది. సబ్బు గురించి కూడా ఉంది. సబ్బు కంటే కూడా ఇంకా శ్రేష్టమైన మన దేవుడు ఏం చేస్తాడు? మలినాన్ని తీసి పారేస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకోటి మనం చూసినట్లయితే ఆ తర్వాత కీర్తనల గ్రంథం 75:8 వచనంలో చూడండి ఏముందో. దావీదు రాసినటువంటి కీర్తనలు 75:8 వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అది ద్రాక్షారసముతో పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ
మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేసెదరు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఇక్కడ ఏముందంటే 8వ వచనంలో యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. మన దగ్గర కూడా ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏముందంట? 1 కొరింథీయులు 1వ అధ్యాయం నుంచి 1 కొరింథీ 11వ అధ్యాయం ఏం చెప్తుంటే, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము అందులో ఉంది. అదేం చేస్తుందంట? పొంగుతూ ఉంది. ఎలా ఉందంట? అది సామాన్యమైనటువంటి రక్తము కాదు. ఆ పాత్రలో ఏమవుతుందంటే పొంగుతూ ఉంటే నిత్యము అగ్నిలాగా ఉంటుందన్నమాట. అది ఎవరిని కాల్చివేస్తుందంట? భక్తిహీనులను కాల్చివేస్తుంది. ఎవరు చేస్తుందమ్మా? ఆ పాత్ర ఉంటే రక్తం ఏం చేస్తుందంట? భక్తిహీనులను కాల్చివేస్తుంది, కడిగి వేస్తుంది. అయితే ఆ భక్తిహీనులు నీతిమంతుని ఏం చేశారంట? మట్టితో కూడా పీల్చివేశారంట. పరిశుద్ధం అంటే యేసు రక్తం. దొంగను సిలువ వేయకుండా దొంగను వీడు మాకేం కావాలా? గొల్లితే మాకు కావాలా? బరబ్బానే మాకు కావాలా? ఎవరు కావాలంట? నీతిమంతుడైన క్రీస్తు మాకొద్దు. మాకెవరు కావాలా? బరబ్బా కావాలా? అతడు దొంగ, నరహంతకుడు. అయితే పరిశుద్ధిని మటుకు సిలువ వేయాలా, చంపాలా. కానీ ఆ రక్తం ఏం చేస్తుందంటే పొంగుతూ ఉందంట. నిత్యం అనుదినం ఏమవుతుందంట? ద్రాక్షారసం పొందుతూ అది సాంబారంతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయించున్నాడు. పరిశుద్ధమైన రక్తం. ఆయన రక్తం ఏం చేస్తే బల్లెం పొడిచినప్పుడు రక్తం ఏరులై పారిందంట. ఎవరి కోసం? భక్తిహీనులు భక్తిపరులుగా చేసేదానికోసం. అందుకనే అనీతిమంతులైన మనము నీతిమంతుడైన క్రీస్తును చంపాము. ఎవరిని చంపాము? ఆయన చేతులు ఏముందంటే ఇప్పుడు రెండోది పాత్ర. ఆ పాత్రే ఈ పాత్ర మనందరి కోసము ఇక్కడ ఉంది. పరిశుద్ధం అంటే పాత్ర. తర్వాత ఒకటి చేట ఉంది, రెండోది పాత్ర ఉందని దేవుని వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి మనం చూస్తే 95వ కీర్తన 4వ వచనంలో చూడండి. 95వ కీర్తన 4వ వచనంలో చూడండి ఏమనుందో. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఏమేమున్నాయంట? భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. కింద భూలోకము కూడా మొత్తం సమస్తం ఆయన మోస్తూ ఉన్నాడు అన్నాడు కదా. ఏమన్నాడు? యెషయా గ్రంథం రాశాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంది. ఈ అగాధ స్థలములు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఇప్పుడు ఎన్ని అయినాయమ్మా? 3 అయిపోయినాయి. 4 మనం చూద్దాం. 4 మనము చూద్దాం. యెహోవా సామెతల గ్రంథం 21:1 చూడండి. సామెతలు 21:1. దేవుని చేతిలో ఇవన్నీ ఉంచుకున్నాడు ఆయన. ఆయన ఎవరి? యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఏముందన్నమాట ఆయన చేతిలో? రాజుల హృదయము యెహోవా చేతిలో ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. చిన్న సామాన్యులని కాదు, కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే రాజుల హృదయాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి ఏమ్మా? 4. ఆ తర్వాత ప్రకటన 10వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉందంట. ఏముందంట? మనకు ఈ 5
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నామా 1 కొరింథీయుల రాసిన 14:19 ఎన్ని మాటలు మనకు అవసరం? 5 మాటలు కావాలా. ఎక్కువ మాటలు చెబితే మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మీరు మర్చిపోయారు. ఇవన్నీ తిరిగేసుకోవాలి. డేట్ రాసుకోవాలా, టకటకాయ పెట్టుకోవాలా. దేవుని చేతిలో ఏముంది? చాట ఉంది. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. దేవుని చేతిలో భూమి ఆకాశములు ఉన్నాయి. దేవుని చేతిలో రాజు హృదయం ఉంది. అందుకని రాజు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజు యొక్క హృదయం దేవుడు బంధించాడు. అధికారులను దేవుడు లోపరుచుకున్నాడు. దేవుని సెలవు లేని ఏది కూడా జరిగేదానికి లేదు. అందుకని విప్పబడిన ఒక చిన్న పుస్తకం కూడా ఉంది. బంధించబడిన పుస్తకం కాదు, విప్పబడిన పుస్తకం. దేవుడు చనిపోయేటప్పుడు పెద్ద కేక వేసినప్పుడు ఏం జరిగింది? పైనుంచి కిందకి ఏం జరిగిందంట? తెర చినిగిపోయిందంట. ఎందుకంటే మనందరము ఆయన దర్శనము చూడాల. అప్పుడు పోయేదానికి అవకాశం లేదు. అప్పుడు చదవలేని పరిస్థితి, విద్య లేని పామర్లంతా పుస్తకాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు విప్పబడిన జీవగ్రంథం మన మధ్యకు వచ్చింది. ప్రతి విషయం ఈ జీవగ్రంథం మన జీవితాన్ని మార్చివేస్తుంది. అందుకనే చెప్పాడు, ఇవన్నీ మనం గమనించినట్లయితే మన జీవితాలు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు? మనం ఫలించాలని దేవుడు చెప్పాడు. ఆదికాండం 1:28 మీరు దేవుడు ఈ విధముగా మనుషులను ఆశీర్వదించాడు, నరుని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, భూమిని ఏం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలా. ఎన్ని మాటలు వచ్చినాయి? 1 ఫలించమన్నాడు. తర్వాత అడనే చూడమా, 1 ఫలించి. ఎట్లనగా ఎలా ఆశీర్వదించాడు దేవుడు? మీరు ఫలించి, ఫలించిన తర్వాత ఏం చేయమన్నాడు? అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. ఎన్ని మాటలు వచ్చినాయి? సింపుల్గా ఇప్పుడు మీరు చదువుతున్నాయి కదా. 1 ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి ఏం చేయాలా? లోపరుచుకోవాలా. అంటే మన స్వాధీనంలోనికి ఉంచుకోవాలా. మన జీవితాన్ని కూడా ఈ 4 గోడల మధ్యలో ప్రభువు లోపలనే మనం ఉంచుకోవాలా. లోకానుసారానికి విస్తరించకూడదు. ఈ చిన్న పుస్తకంలో ఏమేమైతే వ్రాయబడింది యెహోషువ గ్రంథంలో యెహోషువకు చెప్పాడు. 8వ వచనం నుంచి మనం గమనిస్తే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా జడేయకుండా ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి మాటను తప్పిపోకుండా బోధిస్తూ ఉండాల. అందుకనే దేవుడు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగ తీసి పారవేయును. పారవేయాలంటే ఏం కావాలా? పారవేసేదానికి ఏం కావాలా? ఇప్పుడు ఒకదాన్ని తీసి ఇంకోసారి పడేయాలంటే ఏం కావాలా? చూడండి, మత్తయి సువార్త 3:10 ఏమని రాయబడిందో, ఆ తీగను తీసేయాలంటే ఏం అవసరం వస్తుంది? ఇప్పుడే గొడ్డలి చెట్ల ఏరున ఉంచబడి ఉన్నది కాబట్టి, చదవమ్మా, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 3:12 అక్కడనే పొట్టుని ఎక్కడ పోస్తా అన్నాడు? ఇప్పుడు ఫలింపని తీగను అగ్నిలోనే పడేస్తాడు అనమాట. అంటే ఎందుకు అగ్ని వాడు తీసి పడేయచ్చు కదా, ఊరికనే తీసి పడేయచ్చు కదా, పక్కన పడేస్తే అదే వాడిపోతుంది కదా. ఎందుకు ఆయన అగ్నిలో వేస్తానంటున్నాడు? అగ్నిలో ఎందుకు వేయవలసి వచ్చింది అంటే, మరీ అది దాని నామరూపాలు లేకుండా గుర్తుపట్టలేకుండా ఉండాల. ఇంకొకరు దాని జ్ఞాపకము చేసుకోకూడదు. కాల్ చేస్తుందంటే దానికి ఏమి ఆధారము ఉండదు. ఎండిపోయినా కూడా తీగలు కనుక్కుంటారు. మనిషి పడిపోయినా కూడా చెడిపోయినా కూడా అట్లనే గిన ఉంటే ప్రతి మనిషి ఏం చేస్తుంటే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటుంటారు. కాబట్టి ఇంకా ఎప్పటి కూడా అలాంటి దుష్టుడు కనిపించకుండా, ఆ దుర్మార్గ చర్య గిరిగించకుండా ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రసం ఏం చేస్తుందంటే దాన్ని కాల్చి తుడిచి వేస్తుంది.
కొలసీల రాసిన పత్రిక 2:15 రాశాడు కదా, రుణముగాను భారముగాను పత్రంతో లిఖితపూర్వకంగా రాయబడిన ప్రతి భారాన్ని, పాపాన్ని, శాపాన్ని, మాటను ఏం చేశాడంట, ఆ శిలువలో 3 మేకల మధ్యన కొట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దాన్ని తుడిచివేశాడు. తుడిచివేస్తే ఉండదు, కొట్టేస్తే కింద ఒక కొట్టి అక్కడ పడేస్తే మళ్ళీ దాని యొక్క కొస ఎగురేస్తుంది అనమాట. అందుకని ఆ గొడ్డలి అవసరం. ఆ తీగ తీసేయాలంటే ఏం కావాలా? గొడ్డలి అవసరం. ఆ గొడ్డలే యేసయ్య. ఆ గొడ్డలే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ గొడ్డలి పని ఏంటంటే, ఎవరైతే దేవుడు అంటున్నాడు కదా యోహాను సువార్త 5:24 నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి అక్కడ ఏమన్నది, యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఏం చెప్పాడు? ఫస్టే చెప్పాడు, నాలో ఫలింపని ప్రతి తీగను నరికి ఎక్కడేస్తా అన్నాడు? అగ్నిలో పడేస్తాడు. గొడ్డలి, అది యేసయ్య గొడ్డలి. చేట ఏం చేస్తుంది? తూర్పారబట్టి పొట్టును ఏం చేస్తుంది? కాల్చి పారేస్తుంది. గింజనైతే గింజను ఎక్కడ పోస్తాడు? గింజన ఆరని అగ్నిలో. అబ్బా, తింటుండాల. కొట్టులో పోసేది, కొట్టులో పొట్టు పోసి గింజను నిప్పులు వేస్తాడు కదమ్మా, అట్టుండాల. ఎంత చూడండి, మనం ఎక్కడ కూర్చున్నామో, ఆడుంటున్నామో, ఏమి వింటున్నామో, చెవి గలవాడు వినుగాక. విత్తువాడు విత్తుతూ పోతున్నాడు. కొన్ని ఎక్కడ ఉన్నాయంట? త్రోవ పక్కలో ఉన్నాయి, కొన్ని రాతి నేల ఉన్నాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో ఉన్నాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. ఈ గ్రూపులు ఇక్కడనే ఉన్నాం మనం 4 రకాలుగా. ఏడుందంటే మనం అంతా ఉల్టా నడుస్తున్నాం. మనం ఇక్కడ లేము. అందుకనే మన పరిస్థితి కూడా గొడ్డల కిందికి వచ్చేటట్లుగా ఉంది. ఇప్పుడు కనుక మనం చెప్పాము, అమ్మా దేవుని చేతిలో దేవుని చాట ఉంది, సంఘంలో ఏం చేస్తాడు? ఆ చాట పని ఏమిటంటే, ఆ వాక్యం యొక్క పని ఏంటంటే, ఆ యేసయ్య మాట పని ఏంటంటే, ఆ యేసయ్య చెయ్యి పేట ఎవరిని పట్టుకుంటుందంటే అది గింజలను వెతుకులాడుతుంది. ఆయనకు గింజలు కావాలా, విశ్వాసులు కావాలా, భక్తిపరులు కావాలా, నీతిమంతులు కావాలా, నిజాయితీపరులు కావాలా, యథార్థవంతులు కావాలా, అనితిమంతులు కాదు. ఇప్పుడు మనం పొద్దున్న ఇంతసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు పొట్టు ఎక్కడ ఉంటుందంటే, పొట్టులో ఉంటాయంట, గింజలేమో నిప్పులు ఉంటాయంట. ఎట్లయిపోయింది చూడు మన పరిస్థితి. అంటే మనం ఇక్కడ లేం. మన ఊరిక శరీరం ఇక్కడ ఉంది, మన తెలివి మొత్తం బయట ఉంది. మనం వింటున్నామనే కానీ అవి మనకి ఇక్కడ లేదు, మన ప్రజెంట్ లేదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఏముందమ్మా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే బాడీ ఆబ్సెంట్ అయ్యి మైండ్ ఇక్కడ ఉండాలా. అది దేవుడు కోరుకునేది. ఇప్పుడు క్లియర్గా చెప్పాడు. ఆయన చేతులు ఏముందమ్మంటే చాట ఉంది అన్నారు, బాగానే ఉంది. ఆయన తన కళ్ళము, మన కళ్ళము కాదు, తన కళ్ళాన్ని ఆయన ఏ విధముగా కోరుకుంటాడో సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డను ఆ విధంగా మలుచుకునేదానికి, అందులో చెడు ఆలోచనలు రాకుండా, చెడు తలంపులు రాకుండా, చెడు అలవాట్లు రాకుండా, చెడు ప్రవర్తన రాకుండా ఆ బిడ్డను కాపాడేది దేవుని యొక్క హస్తంలో ఉంచుకున్నాడు. ఆయన చేతులు అన్నాడు కదా, యెషయాగ్రంథం 59:15 ఏం చెప్పాడు? స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను మరచున వారైనా మరుతురు, కానీ నేనే నిన్ను మరువను. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి. అక్కడనే వాక్యం చూడండి ఏమన్నదో, అక్కడే ఉంటుంది. ఇదిగో అంటున్నాడు దేవుడు, ఇదిగో నిన్ను నా అరచేతుల్లో చెక్కినా. ఉందమ్మా లేదా? చూడండి అక్కడ చదవండి గట్టిగా. లేదా? యెషయా 39:15 లేదా? అమ్మా కళ్ళులో 39:15 ఎక్కడ లేదా? 38:15 చూడండి.
38:15 లేదమ్మా? నా మర్చిపోయానువా? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచిన వారైనా మరతురు, కానీ నేను నిన్ను మరవను. తప్పైందమ్మా, ఎక్కడో పోయిందే. చూడు చంద్రన్న, ఇంతమంది రోజుకు బైబిల్ చదువుతూనే ఉన్నాము. 49:15 కరెక్ట్. నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కిను. సరే 49:39 చేసినా కనిపించలేదు ఏమ్మా, అది కరప్షన్ చేసుకున్నాం. 49:15 చూడండి, ఎక్కడ ఉన్నాడంట, ఎక్కడ పెట్టుకున్నాడు మనల్ని? ఆయన అరచేతుల్లో. అంటే మన గల్ల తల్లిదండ్రులు మరిచినా కూడా దేవుడు మనల్ని మరవక ఆయన అరచేతుల్లో ఉంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మనం ఎక్కడ ఉన్నామంటే మా ఇంట్లో ఉన్నామనొద్దు. ఎక్కడున్నాం మనమంతా? దేవుని యొక్క అరచేతుల్లో ఉన్నాం. ఆ అరచేతుల్లో మనమును ఒకరు అపహరించకుండా మనము కూడా ఒక చేటతో సమానం. ఆయన చేట, ఆయన బిడ్డలం మనం. అందులో ఎటువంటి చెడు రాకుండా ఆయన ప్రతిదినం ఏం చేస్తున్నాడంటే దినమెల్లా ఆయన చేతుల్లో ఉంచుకొని కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ అది అంటుకున్నా కూడా దాన్ని తీసి పారవేస్తున్నాడు. తీసి పారేసేదానికి మామూలు ఆయుధము వాడాలి. ఆయన ఏం వాడిందంట? గొడ్డలి. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయనలో ఎక్కడ బయట ఉంటే ఆయన పని లేదు. ఆయన అని చెప్పుకుంటే, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనవలను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే గొడ్డలితో నరికి పారవేస్తాడు. ఆ గొడ్డలి ఎప్పటి నుంచి ఉందంట? ఎప్పటి నుంచి ఉందంట ఆ గొడ్డలి? ఎప్పటి నుంచి ఉందంటమ్మా? వాక్యం చూడమ్మా. ఇప్పుడే. ఎప్పుడుందట? ఇప్పుడే. రోమపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమా 8 మొదటి వచనాల్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది, అన్ని మిస్ కావాలండి. 49:39 అయిపోయింది. అందుకే ఎత్తులాడలేకపోయాడు. కనుక్కున్నదమ్మా మధ్యలో. ఏమ్మా, ఎప్పుడుందంట గొడ్డలు? ఎప్పటి నుంచి పెట్టాడంట? ఇప్పుడే. ఎందుకు ఇప్పుడే పెట్టిండు? ఇప్పుడు మనకు వాక్యము చెప్పబడుతుంది. మన వాక్యం వింటున్నాం, మనం వాక్యాన్ని తెలుసుకున్నాం. ఏం చేయాలా, ఏం చేయకూడదా. ప్రభు నన్ను అరచేతుల్లో ఉంచుకోండి. ఇప్పటి వరకు మనం ఎక్కడ బయట ఉన్నాము, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, నన్ను ఎవరు ఓదార్చేవారు లేరు అనుకున్నాం. ప్రభు అంటున్నాడు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ తల్లి మరిచినా, నీ తండ్రి మరిచినా, నీ సంఘం మరిచినా, నీ ప్రజలు మరిచినా, నీ రక్త సంబంధులు మరిచినా, నేను నిన్ను మరవను. నిన్ను నా అరచేతుల్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉన్నా. నా అరచేతుల్లో ఉన్నావు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఏముందంటే ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇంకోటి, మనం కూడా ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. రాజు హృదయం ఆయన చేతిలో ఉంది. ఒక విప్పబడిన చిన్న పుస్తకం ఆయన చేతిలో ఉంది. తర్వాత ఆఖరిగా
మనం కూడా ఆయన చేతిలో ఉన్నాం. అంటే సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది. అయితే ఈ సృష్టి ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఫలించాలని ఆశపడుతున్నాడు. ఆయన ముందుగానే మనకేం చేశాడు? ఒక జన్మనిచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 2 చెప్పాడు. గింజగుంటే ఏడుంటావు? గింజవైతే ఎక్కడ ఉంటావు? చెప్పండి అమ్మ నోరు. ఇప్పుడు చదివినాం కదా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మళ్ళీ చదవండి, గుర్తుపెట్టుకోండి. గింజవైతే ఆడుంటావు, పొట్టు అయితే ఎక్కడ ఉంటాం. ఏమ్మా గట్టిగా చెప్పాలా? మనము ఏం భయం ఏం లేదు. మనం ఇక్కడికి వచ్చింది నేర్చుకోను, మన జీవితాలు సరిచేసుకొని దేవుని వాక్యం చెప్పాడు కదా, నా మాట విని నన్ను పంపిన ఆయన ముందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఇది దేవుని మాట, దేవుని చేత పంపబడి మన మాటలు కాదు, మనం వచ్చింది కాదు. ఇది దేవుడి సమయాన్ని కేటాయించి నిర్ణయించి ఏర్పరచుకొని భద్రపరిచి రక్షించి ఇక్కడ నిలబెట్టుకొని మిమ్మల్ని అందరినీ సమకూర్చి దేవుని మాటలు చెబుతున్నాడు. గింజగా ఉంటే ఎక్కడ ఉంటాడంట? గింజలైతే ఎక్కడ పెట్టుకుంటాడంట ఆయన? కళ్ళములు కదమ్మా, కళ్ళ మూడిచిండు, గింజలను పొట్టును వేరుపరిచిండు. ఆ పొట్టునేమో అగ్నిలో వేస్తాడు, గింజలేమో కొట్టులో కోసం. మనం డబ్బులు ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతాం. అంటే డబ్బు కంటే శ్రేష్టమైన జీవితం మంది. దేవుడు అంటున్నాడు నేను కొట్టులో, అంటే కొట్టు అంటే పరలోక రాజ్యం. ఆయన నీడలో ఉంచుతాడు, ఆయనలో చేర్చుకుంటాడు. ఏమా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఏమనుందో. మనము గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోకపోతే నిష్ప్రయోజనం. 15వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమనుందో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బాగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఏమ్మా, ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. ఏముండాలంట? ఆయన యందు మనం ఉండాలి. మనలో ఏముండాలా? ఆయన మాటలు ఉండాలా. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏది అడిగినా కూడా ఆయన కావాలన్నా మనకు వస్తాడు, ఆయన రాజ్యం కావాలన్నా మనకి ఇస్తాడు, ఆయన ఎదుట కూర్చోవాలన్నా కూర్చుంటాడు. అర్థమైందమ్మా? ఈ లోకంలో ఉన్నాయి కాదు, దేవుని వద్ద నుండి ఏం కావాలంటే అది మనకు సమకూరుస్తాడు. దేవుని వద్ద ఏముంది? సమాధానం ఉంది. దేవుని దగ్గర ఏముంది? సమాధానం ఉంది. ఆస్తులు అంతస్తులున్న సమాధానం లేకపోతే గుడ్డిసి నాయి ఇస్తాడు. ఆయన ఆస్తులు అంతస్తులు అది వేరే విషయం. ఆ తర్వాత ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే నెమ్మది ఉండదు. అవి అడగాల మనం. 30వ కీర్తనలు అంటున్నాడు, ఆయనకు నేను మొరపెట్టగా ఆయన నన్ను స్వస్థపరచును. 3వ వచనంలో చూడండి, 2-3 వచనాలు 30వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను అది అడగడం. స్వస్థత లేనప్పుడు ఏమడిగినా, అది స్వస్థత కావచ్చు, సమాధానం కావచ్చు, సంతోషం కావచ్చు, సంతానం కావచ్చు, ఇవన్నీ దేవుడిచ్చే, మానవులు ఇవ్వలేరు. దేవుడు ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి, సమస్తం ఆయన ఇచ్చేదే. మనసులతో కానీ దేవునితో సమకూర్చేయి. మనం ఆయన అడగాల. ఆయన అడిగే ముందు మనం ఎక్కడ ఉండాలా? మనం ఏడుండాలంటమ్మా? అమ్మా మనం ఏడుండాలా? ఆయన చేతిలో ఉండాలా, ఆయనలో మనం ఉండాలా. ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు. అమ్మా అప్పుడు కదా మనం అడిగేది, అప్పుడు అడిగి తీస్తాడు. మనం ఆయనతో లేకుండా, ఆయనలో లేకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయనకు దూరస్థులముగా ఉంటే మనకు ఆయన ఇయ్యడు అని అది ఆపోజిట్ వచనం. మనం అర్థం చేసుకోవాలి. ఊరికని రావాలంటే రావు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతారో
ఆయన రక్తం చేత కడగబడి విమోచించబడతారో, రక్షించబడతారో, ఆయన బిడ్డలుగా కొనసాగుతూ ఉంటారో, ఆయన వాక్యానుసారంగా ఉంటారో వారికి మాత్రమే ఆయన ఇస్తాడు. ఆ తర్వాత ఆయన ఎవరికి ఇవ్వడు. 5వ వచనంలో చూస్తే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. పైన కూడా చెప్పాడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసి అదనమాట. వాటికి ఆటంకం రాకుండా కళ్ళాన్ని ఎందుకు శుభ్రం చేస్తాడు అంటే, ఇక విశ్వాసిని అవిశ్వాసిగా బయటికి రాకుండా చేయనికి. పక్కవాడు ఉంటే, తెలియనివాడు ఉంటే, అవిశ్వాసి ఉంటే విశ్వాసి కూడా ఆ రూట్లోకి వెళ్తాడు కొంతకాలానికి. అందుకని ఇంకా బలపడాలా, భద్రపరచబడాలంటే ఆ కళ్ళాన్ని దేవుడు శుభ్రపరుస్తాడు. 5వ వచనంలో అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించు. ఊరికనే ఫలించడానికి లేదు, అంటుకొమ్మ ఉండాల. మనకు అంటూ దేవుడు ఉండాల, మనతో దేవుడు ఉండాల. మనతో దేవుడు ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉండాల, ఆయన యందు మనం నిలిచి ఉండాల, ఆయన చాటలో మనం నిలబడాలి. ఆయన తూర్పు ఎత్తినప్పుడు ఏది వెళ్ళిపోతుందంట? పొట్టు. ఏం వెళ్ళిపోతుందమ్మా? పొట్టు గాలికి ఎగిరిపోతుంది. ఎందుకు ఎగిరిపోతుంది అది? పొట్టు గాలికి ఎందుకు ఎగిరిపోద్ది చెప్పండి? పొట్టు గాలికి ఎందుకు ఎగిరిపోతుంది? ఏందమ్మా? బలం లేదు దాంట్లో, శక్తి లేదు, అంటే విశ్వాసం లేదు. అవిశ్వాసి ఎప్పుడైనా పడిపోతాడు. అవిశ్వాసి దేవుడు లేకపోతే ఏదైనా వచ్చి అపహరించబోతుంది. ఏమన్నాడు? ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని తలుపు తీసిన యెడల నేను వానితోనూ వాడు నాతోనూ ఉండి కలిసి భోజనము. చూడండి, తలుపు తడతాడు దేవుడు, చాట ఎత్తి తూర్పు ఎత్తాడు. దేవుడు తలుపు తడుతున్నాడు, దేవుడు ఆయన చాతోడు తూర్పు ఎత్తున్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వయసున్న సమస్తము చెల్లారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చాటలో ముంచుకొని ఎత్తినప్పుడు పొట్టు ఏమైపోద్దంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. గింజ ఏం చేస్తుంది? నిలబడిపోతుంది. ఎందుకంటే భయం ఉండదు, ఎందుకంటే దాంట్లో శక్తి ఉంది, దాంట్లో దేవుడు ఉన్నాడు, దేవుని కాపుదల ఉంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంది, దేవుని యొక్క కంచె ఉంది. ఏబును గమనించిందా మనం? ఏబును ఎన్నోసార్లు వినింటాం. ఏబుకు ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. వచ్చినా కూడా దేవుని యొక్క కంచె ఏబుకున్నది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన చేటలో, ఆయన కంచె, చేట అనగా ఆయన కంచె, ఆయన భద్రత, ఆయన కాపుదల అందులో ఉంటే మనకు ఎటువంటి భయము ఉండదు. మన కొట్లో ఉంటాం, ఆయన లాక్ చేస్తాడు. ఇక ఆ లాక్ ఎవరు తీయలేరు, ఆ సీలు ఎవరు తీయలేరు. దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, ఆ తాళం ఎవరు కూడా దేవుడు వేస్తే తీయలేరు, తీస్తే వేయలేరు. ఏమ్మా విన్నరా ఈ మాటలన్నీ? దేవుడికిన తాళం వేస్తే ఆ తాళం ఎవడి చేత కాదు. భూమి ఆకాశం ఏకమైనా కూడా దాన్ని ఏమి కూడా చేయలేడు. ఆయనే తీయాల, ఆయనే వేయాలి. ఆయన వేస్తే తీయలేరు, తీస్తే వేయలేరు. ఆయనే రావాలి ఆ తాళం. అందుకని ఆ కొట్లో ఆయనలో మనం ఉంటే భద్రంగా ఉంటాం. ఇక మనం ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా ఆయన చేతిలో ఉన్నవారికి, ఆయన కంచెలో ఉన్నవారికి, ఆయన కళ్ళములో ఉన్నవారికి, ఆయన చేటలో ఉన్నవారికి, ఆయన కొట్టులో ఉన్నవారికి ఎటువంటి ఆపద రాదు. కాబట్టి మనము అలాంటి జీవితం కావాలంటే మనం కొట్టుకోవారి పోయేవారి గ్రూపులో ఉందామా, తీసివేయబడేవారి గ్రూపులు ఉందామా, నరకవేయబడేవారి ఉందామా? నరకేయకుండా భద్రంగా ఫలిస్తూ పచ్చగా నీటి ఇటు నాటబడిన చెట్టు ఎలా ఉంటుందమ్మా? కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఎట్లా ఉంటారటమ్మా? నీటి ఒడ్డున నట్టబడాలంటే మనం ఏం చేయాలా?
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు ఆనందించువాడు. దానిలో ఆనందించాల, వాక్యములో ఆనందించాలా, దేవునితో ఆనందించాలా, దేవుని ఆజ్ఞల్లో ఉండాలా, దేవుని మాటలో ఉండాలా, దేవుని చిత్తములో ఉండాలా, దేవుని కళ్ళములో ఉండాలా, దేవుని చేతిలో ఉండాలా, దేవుని చేటలో ఉండాలా. వారు మాత్రమే ఫలిస్తూ ఉంటారు. అప్పుడు అభివృద్ధి చెందుతారు, అప్పుడు విస్తరిస్తారు, అప్పుడు లోపరుచుకుంటారన్నమాట. నింపబడుతుంది, ఆ కుటుంబం నింపబడుతుంది, ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. ఆ రాజ్యం, ఆ సంఘం అంతా కూడా ఏమవుతుందంట, అభివృద్ధి ఫలిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఒకటి, చేట ఆయన చేతిలో ఉంది. ఆ చేట పని ఏంటంట? ఏందమ్మా? ఇప్పుడు కనుక నేర్చుకున్నాం మనం. ఆ చేట ఏం చేస్తుందంటే తూర్పారా ఎత్తుతుంది. ఎందుకు? మంచిని చెడును ఏర్పరచదని, భక్తిపరులను భక్తిహీనులను ఏర్పరచడానికి, విశ్వాసిని అవిశ్వాసానికి ఏర్పరిచే. ఏబు దగ్గర దేవుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఏం చేసింది? ఒక అపవాది కూడా అందులో చొరబడింది. అక్కడ నీతిమంతుల సభ, అక్కడ విశ్వాసుల సభ, దేవదూతల సభ, దేవుని రాజ్యం. దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఆ సభలో అపవాది వచ్చింది. ఆ అపవాదిని ఎవరు గుర్తుపెట్టాడు? అపవాదిని ఎవరు గుర్తుపెట్టిందమ్మా? ఆ అపవాది ఏబు దగ్గర ఒకరోజు మీటింగ్ సభ ఏర్పాటు చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారులందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు అందులోకి ఒక అపవాది జొరబడ్డది. అప్పుడు ఎవరు గుర్తుపెట్టారు? అది దేవుడే గుర్తుపెట్టాడు. అంటే మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే నేనేం చేసేది ఆ దేవుని తెలుసు, మీకు తెలియదు. మీరేం చేసేది దేవునికి తెలుసు, నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నప్పుడు మనం అందరము భక్తిపరులాగానే, విశ్వాసలాగానే ఉంటాం. ఏమి మనకు తేడా ఉండదు. కానీ ఆయన లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన చేట ఎప్పుడు తూర్పారబట్టనికే ఉంటుంది. శుభ్రం చేస్తూనే ఉంటాడు. చెడు వచ్చినప్పుడు అలా తుడిచేస్తూనే ఉంటాడు. అందుకే అన్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది. నీ వాక్యం నన్ను శుద్ధి చేస్తుంది, నీ వాక్యం నన్ను కడిగి వేస్తుంది. దేవుని వాక్యం. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క కొట్టులో ఉండాలి. చాట లేక అందరూ వస్తాం, సంఘం లేక అందరూ వస్తాం, దేవుని బిడ్డలు అందరూ బైబిల్ పట్టుకుంటాం. కానీ తూర్పారబట్టినప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు మన మార్కులు వస్తాయి. 100 మార్కులలో 100 మార్కులు, 50 మార్కులకి 50, 30 వాళ్ళకు 30, 20 వాళ్ళకు 20. అది ఎప్పుడు తేలుతుంది? టెస్ట్లో, తీర్పులో. దేవుని చేటలేకపోయినప్పుడు ఆ కళ్ళం బాగా ఊడుస్తాడు, అన్నిటిని ఊడుస్తాడు. అన్నిటిని ఊడ్చి కుప్ప చేసిన తర్వాత ఏడుస్తాడు. ఇక ఎత్తుతాడు. అప్పుడు తెలిసిపోతుంది. దాని అంతటదే అపవాది ఏం చేస్తుంది? పారిపోతుంది. అందులో ఉండలేరు. ఆ వెలుగులో చీకటి ఎప్పుడు కూడా ఉండదు. చీకటి ఏం చేస్తుంటే పారిపోతుంది. దేవుని వాక్యం చెప్పబడుతుంది, లోకంలో వెలుగు ఉండెను, కానీ లోకం వెలుగును గ్రహించలేకపోయాను. ఎందుకంటే మీ క్రియలు చెడ్డమైనందున. ఎందుకు? వెలుగు అంటే దేవుడు. 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, మాకు ప్రకటించిన వార్తమే మీకు చెబుతున్నాం. ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, 1 యోహాను 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఆయన చీకటి కాదు, దేవుడు వెలుగున్నాడు. కాబట్టి ఆయన చేతిలో ఆయన చేట ఉంది. ఇంకా ఏముంది? ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏముందంట? ద్రాక్ష రసము పొంగుతూ ఉంది. అది సంభారంతో నిండి ఉంది. ఆయన దానిలోని పోయిచున్నప్పుడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా పీల్చి మింగివేస్తారు. పాత్ర మట్టితో కూడా ఏం మిగల్చకుండా నీతిమంతులు ఏం చేస్తారు? ఆయన ఉన్న రక్తం అంతా పీల్చివేశారు. ఆఖరి కడబొట్టు వరకు కార్చడా. ఆ తర్వాత ఏముందంట? భూమి ఆకాశంలో ఆయన చేతిలో ఉంది. రాజు హృదయం కూడా
ఆయన చేతిలో ఉంది. ఇంకా ఒకటి ఉంది, మనం కూడా ఆయన చేతిలో ఉన్నాం. ఆ తర్వాత ఆఖరిసారిగా ప్రకటన 14:14లో ఆఖరిది ఒకటి ఉంది, తీర్పు. ఏముందమ్మా? చిన్న పుస్తకం కాదమ్మా, చిన్న పుస్తకం వచ్చేసి 10:2లో, ప్రకటన 10:2 14 చూడండి. ప్రకటన 14:14 ఆఖరిసారిగా, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడును, ఏ కొడవలు ఉందంటమ్మా? యాడుంది అది? ఎవరి చేతిలో? దేవుని యొక్క చేతిలో కూడా ఒక వాడిగల కొడువెలి. వాడంటే బాగా నునువు పెట్టి ఉంది, బాగా పదును పెట్టి ఉంది అన్నమాట. ఇక ఏంటంటే ఒకసారి అట్టంటే తెగి అక్కడ, ఇప్పుడు అంటున్నా మనం, నీకు కత్తికను కొడితే ఒకేసారి 2 సార్లు నరకాల్సిన అవసరము లేదు. మొద్దు కొడేలి కాదు అది, మొద్దుబారిన జీవితం ఉండకూడదు. ఒక్కసారి వాడిగల కొడవలి ఉందంట. ఎక్కడుంది అది? ఆ కొడవలి పని కూడా దేనికోసం? పనికిరానన్నిటినూ, పల్లెంపని తీగలన్నిటినూ కోసివేస్తుంది. మరి మనం కోసివేయబడాలని ఉన్నాం, ఆశపడుతున్నామా? ఇట్టనే సమాధానం చెబుతూ ఉండండి. ఏం చెబుతున్నారు? పొట్టి ఆడుంటుందమ్మంటే కొట్లు ఉంటాయి, గింజలు ఆడుంటాయేమంటే అగ్నులు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి, టకటకటక. ఒకటి, ఆయన చేతిలో చేట ఉంది. రెండోది పాత్ర ఉంది. భూమి ఆకాశంలో ఆయన చేతులు ఉన్నాయి. రాజు హృదయం ఆయన చేతులు ఉంది. ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది. ఆయన చేతిలో మనం కూడా ఉన్నాం. అన్ని వాక్యంలో ఉన్నాయి కదా. ఇక లాస్ట్ సారి ఏముందంట? మన ఎనికిడితో కొడవలి పెడదాం. ఆఖరణ మనం పెట్టుకొని మన ఎనికిడితో కొడవలి మనకు చూపుతూ ఉండాలా. ఎందుకో కొడవలి? ఫలించకపోతే కోసి ఏం చేస్తంట? ఆయన ఊరికి అక్కడి నుంచే కొడవలి ఇడిచేస్తాడంట. ఆయన నరకడు. ఆయన ఏం చేస్తాడంటే లోబడిన ప్రశ్న దినమెల్లా ఆయన చేతులు సాపుతున్నాడంట. లోబడకపోతే ఆయన క్షమిస్తూ వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? లాస్ట్కి మితిమీరిపోతే, పరిశుద్ధమైన దాన్ని కూడా అపరిశుద్ధ చేయాలని చూసుకుంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన బిడ్డలను చెడగొట్టాలని చూసుకుంటే, కలంకమైన మత్సైన వచ్చేదనుకుంటే ఆయన కొడవలి, వాడిగల కొడవలి, చిన్న కొడవలి కాదు. దాంట్లో ఏం చేస్తారు? ఒక్కొక్కరు మెడకాయ ఏం చేస్తంట? మెడకాయనేమి, మెడకాయనా తలకాయనా? ముందు తల కదా, తర్వాత మెడ. తలను 2 పాయలుగా చేసేస్తాడు. అంటే అక్కర్లేదు అని. ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేకమైన అపవిత్రాత్మలు అన్నిటిని నరికి ఎక్కడేస్తాడంట? అగ్నిలో. మొండెంగా ఉంటే మల్లిగిన బతుకుతుందేమో, ఎగురు పెడుతుందేమో అని దాన్ని ఏం చేస్తాడు? కాల్చి పారేస్తాడు. ఇప్పుడు మనం కాల్చబడాలి ఉందామా? ఏ మార్గం ఉందాం మనం? నిర్ణయం మంది. దేవుడు వాక్యం అయితే ఇచ్చాడు, మన చేతికి అప్పగిచ్చాడు. ఇప్పుడు తీర్మానం మనం చేసుకోవాలా. నా మాట విని వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్యజీవం. వానికి ఏమేమి జరుగుతాయంట? ఏమేమి జరుగుతాయి అన్నాడు? 1, మరణంలో నుంచి జీవంలోనికి వెళ్తాడు, నిత్యజీవం కలుగుతుంది, తీర్పు ఉండదు. ఈ కేటగిరీలోకి మనం ఉందామా? లేదు, మేము దాంట్లోనే గొడ్డలి కొడువేలి కిందకి బలైదమా? ఇవి ఎవరు చూసుకోవాలా? మళ్ళీ దేవుడు కాపాడి మళ్ళీ వచ్చి ఇక్కడ అడిగితే ఏమున్నాయమ్మా దేవుని చేతులు అంటే మళ్ళీ 4 నెలలు పెట్టి చూడకూడదు. టకటక అది చూసి చెప్తూ ఉండాలా. దేవుని చేతిలో చేట ఉంది, దేవుని చేతిలో ఏముందమ్మా? పాత్ర ఉంది. ఆ పాత్ర కూడా మన కోసమే. ఎవరి కోసం ఆ పాత్ర? ఇక్కడ పెట్టాడు. ఈ పాత్రలోని నా రక్తంలో క్రొత్త నిబంధన, ఇందులోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవాలి, క్రియలు జ్ఞాపించాలి. అయితే ఆ పాత్ర ఎలా ఉండాలా? ఆ తాకే ముందు మనము పరీక్షించుకోవాలా. పరీక్షించుకొని ఒప్పుకొని ఆ పాత్రలో చేయి పెట్టకుండా ఉండాలి.
అలా కాకుండా కళ్ళు మూసుకొని భక్తిహీనుల మాదిరి మట్టితో కూడా పీల్చేద్దది మామూలు పాత్ర కాదు. అందులో పాత్ర ఎలా ఉందంటే పొంగుతూ ఉంది, సంభారంతో నిండబడి ఉంది, చేయి పెడితే కాలిపోతుంది. మనం నీళ్ళు గుడుగుడు పొంగుతుంటే అక్కడ చేయి పెట్టిన నాలుక పెట్టిన ఏమైపోతుంది? ఇంక ఎప్పటికి సమాప్తం, తినేది ఏం రుచులు ఉండవు. ఇంకా ఏదో చూద్దామని వేసుకున్నారు అనుకున్నట్లో ఏమీ అట్లుంటుంది. ప్రభు అగ్ని వంటి వాడు, సుత్య వంటి వాడు, కొడువేలి, వాడిగల కొడువేలి. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం పోకుండా ఆయన కొట్టులో, ఆయన రాజ్యంలో, ఆయనలో మనం ఉండాలంటే ఆయన యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉంటే మనం ఏమడిగినా కూడా అది ఆయన మనకు దయచేసి. అలా కాకుండా ఆయన మనలో లేకుండా, మనం ఆయనలో లేకుండా, ఆయన మాటలు మనలో లేకపోతే ఆయన నరికి ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు. గింజగా ఉండకుండా ఆయన కళ్ళం బాగా ఊడిచి తూర్పెత్తినప్పుడు నిలబడకపోతే, గాలికి కొట్టుకుని పోతే ఆ పొట్టంతా మళ్ళీ అట్ట పోనీయాడు. మనమైతే వదిలేస్తాం, దేవుడు అట్ట వదిలేడు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? నిప్పులేస్తాడు. ఎందుకంటే ఆ వ్యాధి ఇంకొకసాటికి వ్యాక్సిన్ ఎందుకు వేసేది? వ్యాక్సిన్ కరోనా వచ్చిందంటే వ్యాక్సిన్ ఎందుకు వేసేది? ఇంకొక మనిషి చనిపోకుండా. అంటువ్యాధి, ఇది కూడా పాపం ఒక అంటువ్యాధి. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయకూడదు. చేయకుండా మనం ఏం చేయాలా? ఫలించేవారుగా, నా యందు మీరుంటే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ సమావేశం అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఓపికతమైనందుకు మీకు కూడా వందనాలు చెప్తే వాక్యం ముగిస్తూ ఉన్నాను. తీసు అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? ఇండే ఉన్నారా? ఏం చెప్పాడు మీకు? మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే, చెప్పే ప్రతి మాట రాసుకుంటే మంచిది. మేము రాసుకోమయ్యా, మాకు బాగా గుర్తుంటుంది అంటే మనమేం కంప్యూటర్ కాదు. కంప్యూటర్ కూడా చెడిపోయింది, అది కూడా ఒక్కోసారి హ్యాంగ్ అవుతుంది. మన మైండ్ కూడా అంతే హ్యాంగ్ అవుతుంటుంది. కనుక రాసుకున్నాం అనుకోండి, ఇలాగా రాతలకు దానికి ఒక స్థిరత్వం ఉంటుంది. కనుక రాసుకోండి. మీ అందరికీ నోట్స్ బుక్లు ఉన్నాయా? అయిపోయినాయా? లేవా? ఉన్నాయా? లేకపోతే నెక్స్ట్ వీక్లో మంచి నోట్బుక్లు నేను తీసుకొని వస్తాను, దాంతోపాటు పెన్ను కూడా ఇస్తా. చెప్పే ప్రతి మాట మీరు రాసుకోండి. ఒక పక్క చెప్పేటివి రాయండి, మరొక పక్క మీరు ఏం నేర్చుకున్నారో కూడా రాసుకోండి. ఒకసారికి 2 సార్లకు దాన్ని మీరు అలాగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ మాటలు మన మైండ్లోకి రావడానికి అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా చెప్పే ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఇంకోటి, ఇక్కడ నుంచి మీకు మాటలు స్పష్టంగా వినపడుతున్నాయా? వినపడటం లేదా? మరెందుకు బైబిల్ వాక్యం చెప్తే త్వరగా తీయటం లేదు మీరు? అంటే నేనేమనుకుంటున్నానంటే, ఈ నుంచి మాట్లాడే మాటలు స్పష్టంగా మీకు వినపడటం లేదేమో, అది కూడా ఉంటుంది కదా. ఒకసారి అలానే అంటే కొంతమంది అన్నారు అర్థం కావటం లేదన్నారు. అలాగేమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా, స్పష్టంగానే ఉన్నాయి కదా. మరి స్పష్టంగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న పుస్తకాలు తెరిచి తక్కువ చదవాలి, అది మనకు మంచిది. కనుక అన్నగారు చెప్పే ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. మనం ఎవరికైనా సువార్త చెప్పాల్సి వస్తే వారికి దాన్ని మరలా మనం దాన్ని రిపీట్ చేయగలం. ఆ పాయింట్స్ రాసుకుంటే ఏమేమైతే రాసుకుంటామో. అన్న ఎక్కువ కూడా చెప్పటం లేదు, ఒక 5 చెప్తానంటే 5 చెప్పేస్తాడు. అవి మనం రాసుకోవాలి, రాసుకుంటే మంచిది. అలా రాసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఒక షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఒక మాట నేను చెప్పి ఆరాధన క్రమంలోనికి నేను వెళ్ళటానికి ఇష్టపడతాను. కీర్తనల గ్రంథము 85వ కీర్తనల భాగము 12వ వచనము మొదటి భాగం. యెహోవా
ఉత్తమమైన దానిని అనుగ్రహించును. చాలు. సర్వసాధారణంగా ఈ సబ్జెక్టు మరలా చెప్తున్నాను మీకు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఈ మాటని ఒకంత ఆలోచన చేద్దాం, షార్ట్ అండ్ స్వీట్గా. దేవుడు ఏమి ఇచ్చినా ఎలాంటిది ఇస్తాడు? మంచిదే ఇస్తాడు. దేవుడు అనుగ్రహించేది ప్రతిదీ కూడా మంచిదే. మనము ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించుతాడు అనేది మనము ఆలోచన చేయాలి. ఉత్తమమైనది ఆయన అనుగ్రహించాలి అంటే మన యొక్క ప్రార్థన, అంటే మనం అడిగితే ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇచ్చేది ఎలాంటిది ఇస్తాడు? ఎలాంటిది ఇస్తానంటున్నాడు? ఉత్తమమైనది అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఈ మాట ఎలా ఉందంటే, ఎస్ ద లార్డ్ విల్ గివ్ వాట్ ఈజ్ గుడ్ అని రాయబడి. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది ఉత్తమమైనదే ఇస్తాడు. ఎలా ఇస్తాడు అనే దానికి 3 మాటలు నీ ముందు ఉంచుతాను. గాడ్ ఆన్సర్ ఇన్ 3 వే. 3 విధాలుగా దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు మనకు జవాబు ఎన్ని విధాలుగా ఇస్తాడు? 3 విధాలుగా ఇస్తాడు. మనం ఏమైతే అడుగుతున్నామో దాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు మనతో చెప్పే 3 మాటల్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ 3? హి సే ఎస్ అండ్ గివ్ యూ వాంట్. నీకేమి కావాలనో అది ఆయనకు తెలుసు, అది ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు అడిగేది ఆయనకు తెలుసు, కానీ ఆయన ఇవ్వాల్సింది ఆయన ఏమి ఇవ్వాలనో కూడా అది కూడా ఆయన తెలుసు. కానీ మనం కోరుకునేది ఆయన ఇచ్చేది 2 సమానంగా ఉంటున్నాయా? మనం కోరుకునేది ఆయన ఇచ్చేది 2 ఈక్వల్గా ఉంటాయా? మనం ఏమడిగితే అది ఇస్తాడా దేవుడు? మనం ఏమడిగినా ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడంటే ఇస్తాడని చెప్పండి, ఇవ్వడు అంటే ఇవ్వడని కూడా చెప్పచ్చు. ఇస్తాడు, ఏదడిగినా ఇస్తాడు. అలాగని మనకు అవసరం లేని అయితే, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు, మనకు ఏది అక్కర్లేదో అది కొంచెము ఆపుతాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన సమాధానం ఎలా ఉంటుంది అంటే, ఎస్ నీకు ఇస్తాను. ఎలా ఇస్తాను? ఆ ఇచ్చేది నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కొంచెం ఆగండి, వెయిట్. నీకేం కావాలనో అది నేను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 రాయబడిన మాట ఏంటంటే, చదువుతారు ఒకసారి. 3 ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఏమున్నాయంట? ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వేమడుగుతున్నావో అది ఇస్తాడు. అది ఎలా ఇస్తాడంటే, కొంచెం ఆగు అని అంటాడు. రెండవదిగా ఇస్తే మనం ఏమడుగుతున్నామో దాన్ని మనం పొందుకోవటానికి ఆయన రెండవదిగా అనేది ఏమిటంటే, నువ్వు అడిగింది బాగానే ఉంది కానీ కాదు, దానికంటే కొంచెము బెటర్ అయింది నేను ఇస్తానంటాడు. సే నో అండ్ గివ్ యూ సంథింగ్ బెటర్. నీకు ఒకటి ప్రత్యేకమైనది నేను ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. సమూయేలు గ్రంథము 18:26 రాజైన దావీదుకు ఒక కోరిక ఉంది. మనకు ఆ విషయము తెలుసు అనుకుంటాను. 1 సమూయేలు గ్రంథం 18:26 మనము ఒకటి కావాలనుకుంటాము, కానీ ఆయన కొంచెము మనకు బెటర్ అయిందే ఆలోచనలో ఉంటుంది. 18:26
ఆ మాటలు దావీదునకు తెలియచేయగా రచాలమ్మ దావీదు యొక్క కోరికను అక్కడ తెలియజేస్తున్నారు. దావీదు కోరిక ఏంటట? రాజు కల్లుడు కావాలని. సర్వసాధారణంగా మనిషి ఆ స్థితికి రావటానికి ఆశపడతాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునిలో నడుస్తున్నాడు. దావీదును తన దగ్గర ఉన్న తనతో ఉన్నవాడు ప్రోత్సహించారు. నువ్వు బాగా యుద్ధం చేస్తున్నావు, మంచి యుద్ధం చేస్తున్నావు, నువ్వు రాజుకూతురుని పెళ్లి చేసుకో అంటే దావీదుకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే దావీదుకు రాజుకు అల్లుడు కావాలనే కోరిక. అది దేవుడు తన మనసులో ఉంది, అది దేవుడు ఇవ్వకుండానేమో లేడు. కానీ దేవుడు కోరుకునేది వేరు. రాజుకు అల్లుడు కావాలనే దావీదును గొర్రెల దొడ్డిలో నుండి పిలిచాడా? దావీదును దేవుడు రాజుకు అల్లుడు కావాలని గొర్రెల దొడ్డిలో నుండి అభిషేకించాడా తను పిలిచి? కాదు. దావీదును ఎందుకు పిలిచాడా అంటే దావీదును రాజుగా చూడాలనే ఆలోచన అయింది. అంటే దేవుని యొక్క ఆలోచన ఎలాంటిది, దావీదు యొక్క కోరిక ఎలాంటిది అంటే ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు తన్ను ఏర్పరచుకొని అభిషేకిస్తే దావీదు మనసులో ఒక కోరిక పుట్టింది. ఏంటని? అల్లునైతే చాలే అనుకుంటున్నాడు. కానీ దేవుడికి అది కాదు కావాల్సింది. దేవుని యొక్క మనస్సు ఏంటంటే నువ్వు ఈ ప్రజలందరికీ, ఈ దేశానికి నిన్ను నేను రాజును చేయాలనుకుంటున్నాను. అంటే మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఏదైనా సరే బెటర్గా ఆలోచన చేస్తాడు. బెటర్గా ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే ఈ సే వెయిట్ అండ్ గివ్ యూ ద బెస్ట్. అంటే ఆ బెటర్ది మనం తీసుకోవాలి అంటే ఆ దేవుని మనస్సులోనిది మనము పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎలా వెయిట్ చేయాలి చెప్పండి? ఏ విధంగా వెయిట్ చేస్తే బాగుంటుంది? ఎలా వెయిట్ చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరలోక సంబంధమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు. రైట్. ఎక్కడి నుంచి వస్తుందంట? మనకిచ్చే వరాలు దేవుని దగ్గర నుంచే వస్తాయి. దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే ప్రతి వరాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగనంటే మనం అడిగేది ఆయన ఇస్తాడు, మనం ఏమడిగినా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఇచ్చే దాంట్లో ఎలాంటిది అంటే బెటర్ది ఇస్తాడు. బెటర్ది ఎలా ఉంటుందంట? ద బెస్ట్గా ఉంటుంది. అంటే దేవుడిచ్చే ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? బెస్ట్గా ఉంటుంది. కనుక మన జీవితాల్లో మనము మన యొక్క ఈ భూలోకంలో మనం ఏం కోరుకుంటున్నామో, మనకేది అవసరమో అది ఆయనకు తెలుసు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేయగల దేవుడు. అంటే మనము అడిగేదానికన్నా ఊహించేదానికంటే కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక ఆయన ఇస్తాడు. ఇచ్చే దాంట్లో నీకు ఏది బెటరో ఏది బెస్టో ఆయన సిద్ధపరిచి ఉంటాడు. ఎందుకంటే మనలను పుట్టించింది ఆయనే, మనలను నడిపించేది ఆయనే, మనకి ఏది కావాలో అది సిద్ధపరిచింది కూడా ఆయనే. గనక మన యొక్క అది పొందేంత వరకు మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అన్నగారు చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలును ఎలా ఉండాలంట? నిలిచి ఉండటం అంటే చెప్పండి. నిలిచి ఉండటం అంటే చెప్పండి. నిలిచి ఉండటం అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది నిలిచిందా నడుస్తుందా? నిలిచిందా నడుస్తుందా? నిలిచి ఉంది. మనము నిలిచి ఉన్నామా నడుస్తూ ఉంటామా? అంటే నా మాటలు మీ యందు ఎలా ఉండాలంట? నిలిచి ఉండాలా. ఎలాగా అంటే ఇదిగో
ఇలా తెరిస్తే అలా కనిపించాలి. ఈ నిలిచున్నాయా నడుస్తున్నాయా? నిలిచున్నాయా నడుస్తున్నాయి 8 అక్షరాలు. దేవుని మాటలు మన హృదయంలో కూడా ఎలా ఉండాలి అంటే నిలిచి ఉండాలి. పుస్తకం తెరిస్తే వెంబటే ఓపెన్ అయిపోవాలి. అన్న ఏం చెప్పాడు అంటే ఇలా అనకూడదు. ఎక్కడ ఉండాలంట? నిలిచి ఉండాలి. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట అది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఇది అండర్లైన్ చేయండి. నిలవకుండా మనం ఏది అడిగినా దొరకదు అని అర్థం. నిలిచి ఉండిన ఎడల అంటున్నాడు. మీకేది ఇష్టమో అర్థమవుతుందమ్మా? ఎప్పుడు అడగాలట? యెహోవా ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. తుడిపేస్తే తుడిచిపోకూడదు, మడిచేస్తే అగపడకుండా ఉండకూడదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఎవరైనా ఇది లేదు అని చెప్తే నమ్ముతాం మనము. ఎందుకంటే అది వాస్తవం గనుక, అది ఉంది గనుక. అలాగనే దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడూ కూడా నిలిచే ఉండాలి. అవి వాటిని మనం ఎప్పుడు కూడా నిలిచి ఉండాలంటే అప్పుడప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తుంది. ఏదైతే నిలిచి ఉన్నామో, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇది ఇలానే ఉంచామనుకో పాతబడిపోయింది. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేయాలి. మనలో ఏదైతే నిలిచి ఉన్నదో దాన్ని ప్రతి దినము మనము ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటే దానికి ఇంకొంచెము మెరుగుపడుతుంది. బంగారాన్ని చూడండి, బంగారాన్ని కడుగుతుంటే మెరుగుపడుతుంది కదా. అలాగనే దేవుని మాటలు కూడా అంతకంటే శ్రేష్టమైనవి. నిలిచి ఉన్న మాటల్ని మనము మన హృదయంలో ఉంచుకొని అప్పుడు అడగాలి. ఏమని? మన హృదయంలో ఏమీ లేకుండా నాకు అది కావాలి అన్నావు అనుకో, దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఒకసారి తొంగి చూస్తాడు. ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు, నిన్ను చూస్తాడు. నువ్వు నిలిచి ఉన్నావా? నిలిచి ఉన్న నీలో నా మాటలు ఉన్నాయా లేదా అని చూస్తాడు. ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు. ఎజ్కేలు అని పిలిస్తే ఆయన మాట్లాడుతాడు. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మనతో మాట్లాడతాడు. ఆయన తన పిల్లలతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడమ్మా? ఎజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంది. చూడండి. మీరు చక్కగా నిలబడితే మాట్లాడతాడు. నిలబడటంలో అటెన్షన్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దైవిక విధానంలోకి మనం వచ్చినప్పుడు అటెన్షన్ ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక విధానం, ఒక దైవికమైన క్రమాన్ని మనం కలిగి నడిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన దేవుడు మనతేమంటాడంటే, ఆయన మాట్లాడిన మాటలు మన హృదయంలో నిలిచి ఉంటే మనకేది ఇష్టమో అది ఆయన ఇస్తాడు. అందుకే అంటున్నాడు, ఇచ్చేది ఎలాంటిది ఇస్తాడు? యెహోవా ఉత్తమమైనదే ఇస్తాడు. ఏది పడితే అది నీకు ఇవ్వటానికి ఇష్టపడ్డు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలకు ఏ ఆహారం పెడతాం మనము? మంచి ఆహారం పెడతామా? మంచి ఆహారం పెడతామా? కుళ్ళిపోయినవి పెడతామా? ఏమా? ఒకవేళ ఏదైనా కుళ్ళిపోయింది ఉందనుకో, పర్వాలేదులే తినే అని చెప్తామా? చెప్పం కదా. ఎందుకంటే మనం కన్న పిల్లలు వాళ్ళు, మనకు ప్రతిరూపాలు వాళ్ళు, దేవుడిచ్చిన బహుమానాలు. మనమే మన పిల్లల పక్షంగా అంత ప్రేమను చూపిస్తే దేవుడు మన పక్షంగా ఈ సర్వలోకాన్ని పరిపాలిస్తున్న ఆయన ఇంకా ఎంత గొప్ప ప్రేమను చూపిస్తాడు ఆలోచించి. కనుక దేవుని పిల్లలుగా ఆయన మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అనుగ్రహించేది మనము ఏ విధంగా పొందుకోవాలనో ఆలోచన చేయాలి. ఆయన ఇస్తాడు. నేను ఇస్తానంటున్నాడు. ఎట్లాంటి ఇస్తానంటున్నాడు? ఉత్తమమైనదే ఇస్తాడు. దానికోసము కొంచెం బెస్ట్ అయింది, లేకపోతే ఇంకా బెటర్ అయిందే ఇస్తాడు. బెస్ట్ కంటే ఇంకా బెటర్ ఇస్తాడు. అలాంటి వారిగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి పొందుకోవాలంటే మనము ఆ స్థితిని కలిగి ఉండటానికి మనం ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు మన అందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తప్పకుండా మీరు నోట్స్లో రాసుకోవాలి, ప్రతిదీ నోట్ చేసుకోవాలి, రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరాధన